కాపులంతా ఏకం కండి, కూటమి ప్రభుత్వంలోనే కాపులందరికీ న్యాయం జరుగుతుందని జేఏసీ కాపు నేతలు విజ్ఞప్తి చేశారు. పెనంలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ కార్యాలయంలో వారు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా టీడీపీ ప్రభుత్వం కాపులకు 3,500 కోట్లు ఇచ్చి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో పలు పథకాలు డబ్బుల చెల్లింపులపై ఆంక్షలు విధించడంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. అకౌంట్లోకి డబ్బులు చెల్లించే ఈ పథకాలపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని తెలిపారు. ప్రభుత్వం కోరిన వాటిలో కొన్నింటికి అనుమతి ఇచ్చినట్లుగా చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. చేయూత, ఆసరా నిధుల విడుదల అంశాలపై మరిన్ని వివరాలు అందించాలని ఆయా శాఖలకు ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. ఏపీలో మరో 2 పోలీసులపై ఈసీ వేటు వేసింది. పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సదుం ఎస్ఐ మారుతీలను బదిలీ చేసింది. వీరికి ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో ప్రధాని మోదీ వైసీపీపై చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ 2019లో విమర్శించారు. ఇప్పుడు బాబు ఎన్డీఏలో చేరగానే ఆయన కంటే గొప్పవాడు లేడని మోదీ చెప్తున్నారన్నారు. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయనేది ఇదే నిదర్శనమని జగన్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తెలంగాణలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుని కరీంనగర్ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ తర్వాత వరంగల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఏపీలోని రాజంపేట బహిరంగ సభ, విజయవాడ రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. తిరుమలలో శ్రీవారిని పెట్టుకుని వైసీపీ ఆకు రౌడీలకు భయపడతామా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను కాపాడతామన్నారు. రౌడీజం చేసే ఎమ్మెల్యే భూమన ఆయన కొడుక్కి భయపడతామని ప్రశ్నించారు. వైసీపీని మట్టిలో కలిపేద్దాం, తిరుమలను వైసీపీ నేతలు రిసార్ట్ మాదిరిగా మార్చేశారని తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ విమర్శించారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశానందను ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనను తన వారసుడిగా చేయాలనే నిర్ణయాన్ని మాయావతి ఉపసంహరించుకున్నారు. పార్టీలో ముఖ్యమైన పదవుల నుంచి తొలగించారు, కానీ కారణాలు తెలియలేదు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించారు. ఆమెను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు, ఫర్నిచర్ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో నల్లజర్లలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఏపీలో రాదని, బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నారు. మోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. మోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదని, అందుకే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా వెళ్లిపోయారన్నారు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి దేశ చరిత్రలో ఏ పార్టీ చేయలేదన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు 2 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఆయన రోడ్ షో చేపట్టనున్నారు.